నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, టారో రీడర్, విశ్వం టారో 339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే, మీ పర్సన్ మీతో ఏం చెప్పబోతున్నారు, మీ పర్సన్ ఇప్పుడు మీతో ఏం చెప్పబోతున్నారు అనేటువంటి కంటెంట్ తీసుకుందాము. మీ పర్సన్ మీతో ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు అనేటువంటి కంటెంట్. మీరు కూడా మీ పర్సన్ని అనుకోండి, ఒక 3 times అనుకోండి, వాళ్ళ కోసమే చూడండి. హానెస్ట్గా అది కనెక్ట్ అవుతుంది. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్కి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీరు కూడా మీ పర్సన్ని అనుకోండి. నేము ఒక 3 times అనుకుంటే, ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది తెలంగాణ స్టేట్, వనపర్తి డిస్టిక్, గన్పూర్ మండల్, రుక్కన్నపల్లి విలేజ్లో ఉన్నాయండి ఈ టెంపుల్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సహస్ర శీర్షవదనాయ నమః అనేటువంటి నామాన్ని తీసుకుందాము. అనంత శీర్షములు అనంత ముఖములతో నీవు సృష్టించిన అనేక జీవరాశుల యొక్క శీర్షములు ముఖములు తనదిగా కలిగిన చైతన్య స్వరూపిణి సహస్ర శీర్షవదన. అనంతమైన శీర్షములతో ఈ విశ్వమునంతా తేరిపార చూస్తూ అమ్మా రక్షించు అని ప్రార్థించే ఆర్తులకు రక్షించి కాపాడే చల్లని తల్లి, జీవులందరి మదిలో జ్ఞాన చైతన్య శక్తిగా నీ విశ్వరూపముతో నిలిచి ఉండి ఆ జ్ఞాన సంపదను వినియోగించుకొని జగన్మాత సన్నిధికి చేరుటకు తథ్యం. ఆ జ్ఞానాన్ని వినియోగించుకొని, జ్ఞాన సంపదను వినియోగించుకొని, జగన్మాత అంటే జీవులందరిలో జ్ఞాన చైతన్య శక్తిగా విశ్వరూపంగా నిలిచి ఉన్న ఈ జ్ఞానమాత మనం తెలుసుకుంటే ఆ శక్తి దగ్గరికి మనము చేరడము తథ్యమని చెప్పేసి ఈ నామం యొక్క అర్థం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మనం సిఫల్ చేసి పెట్టుకున్నాము, అర్జెంటుగా చూసేద్దాము. మీ పర్సన్ మీకు ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు అనేటువంటి నామాన్ని ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః అనేటువంటి కంటెంట్ని తీసుకున్నాము. ఇది 6 of Wands, the Hierophant, 4 of Cups, 3 of Cups, okay, 8 of Swords, 3 of 5 of Cups, 6 వచ్చినాయా, Page of Wands, Judgment, Ace of Queen of Swords, జస్టిస్, ద మూన్. ఓకే అండి, మనం రీడింగ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ద ఎంపరర్, ద ఎంప్రెస్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం అర్జెంటుగా రీడింగ్లోకి వెళ్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఎందుకు చాలా బాధపడుతున్నారంట. ఎందుకంటే మీ పర్సన్ మీతో చెప్పాలని, మీకు దూరంగా గాన ఉంటే అసలు తను అనుకున్నది, తను మీ నుంచి మిస్ అయినటువంటి జీవితాన్ని అయితే మీకు చెప్పాలి, మీకు న్యాయం చేయాలి అనేటువంటిది చెప్పాలని అనుకుంటా ఉన్నారు ఈ రీడింగ్ మొత్తములా. ఎందుకో చాలా మానసికంగా చాలా బాధపడుతున్నట్లు మీతో చెప్పాలి. నేను మీరు నుంచి దూరం అయ్యాక చాలా స్ట్రగుల్ అవుతున్నాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. అంటే అక్కడ ప్రేమగా చూసేవాళ్ళు లేకపోగా, అవసరానికి తీర్చే మనీ కానీ తిండి కానీ, అంటే ప్రేమపరంగా చూసేవాళ్ళు, అవసరాలు తీర్చేవాళ్ళు అక్కడ ఎవరు లేరు అని చెప్పేసి ఆడ ఉన్న సిచ్యువేషన్కి మీ పర్సన్ అయితే చాలా చాలా
దీనస్థితిలో ఉన్నారు. వెనకల మీరు ఉన్న సంగతి మళ్ళా గుర్తుకొచ్చి చాలా తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే ఇగో ఇట్లా కత్తుల మధ్యలో తాడుతో కట్టేస్తే ఎట్లా ఉందో అలాంటి ఆలోచనలు కానీ హెల్త్ ఇష్యూస్ కానీ లేకుంటే మనీ పరంగా మనీ సమస్యలు కానీ రిలేషన్ పరంగా కానీ అక్కడ వేరే దగ్గర కానీ వేరే ప్లేస్లో కానీ ఉంటే మీకు దూరంగా ఉంటే చాలా చాలా స్ట్రగుల్స్ అవుతూ ఉన్నట్లు వాళ్ళు మీతో చెప్పాలని అనుకుంటా ఉన్నారండి. నేను ఇక్కడ చాలా స్ట్రగుల్స్ అవుతున్నాను అని చెప్పేసి చాలా బాధపడుతున్నాను. నీ దగ్గర నుంచి నేను వచ్చేసినాక నేను చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను అని చెప్పేసి అయితే అంటున్నారండి. ఇంకా తనతోటి తీసుకున్న వాళ్ళు ఎవరైనా మనీ మీ పర్సన్స్ తోటి మనీ తీసుకున్న వాళ్ళు ఉంటే ఆ మనీ ఇవ్వకపోగా మళ్ళీ పైనంగా వీళ్ళకే ఎగ్గొట్టి వేరే దగ్గర గో మనీ కోసం ఇట్లా అని చెప్పేసి అంటున్నారనని ఒకటి ఇక నా దగ్గర మనీ తీసుకొని నా గురించే ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారండి. ఇంకా ఏదో మనీ ఎట్లా సంపాదిస్తున్నారు అని చెప్పేసి నా గురించి ఎప్పుడు వేరే వ్యక్తులు అనుకుంటున్నారు అని ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకోవచ్చండి. రీడింగ్లో మన పేరెంట్స్కి తీసుకున్న తండ్రి కొడుకులకు తీసుకున్నా వస్తుంది. తండ్రి కొడుకుకు చెప్పొచ్చు, నాన్న నేను మనీ సంపాదిస్తున్నా కానీ అందరూ కళ్ళు నా మీదనే ఉన్నాయి. నేను వేరే వాళ్ళకి డబ్బు ఇచ్చినా కానీ వాళ్ళు నాకు ఇవ్వకపోగా మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళతోటి ఇట్లా తప్పుగా చెప్పుకుంటున్నారు అని చెప్పేసి తండ్రి కొడుకుతోటి చెప్పవచ్చు. అంటే ఇది ఎవరికైనా వస్తుంది, ఓన్లీ పర్సన్ అంటున్నాను అంతే. ఈ టారో రీడింగ్ లాగా చెప్పడం అంటే పర్సన్ అంటే అందరికి వస్తుంది అని చెప్పేసి అట్లా ఎంచుకోవడం అయితే జరిగిందండి. ఇంకా మీ దగ్గర నుంచి వాళ్ళు దూరంగా ఉంటే అసలు ఎంతమంది ఎన్ని ఆపర్చునిటీస్ ఎన్ని చూపించినా కానీ మీ ప్రేమ కిందనే అని చెప్పేసి మీకంటే మించిన వాళ్ళకి ఎవ్వరు కాదు, మీరే కరెక్ట్ పర్సన్. మీ దగ్గరికే రావాలి. మిమ్మల్ని మర్చిపోలేక ఒంటరిగా కూర్చొని మీరు చూపించినటువంటి ప్రేమ ఆ జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు చేసుకుంటూ, అంటే మీరు పెట్టిన తిండి కానీ చూపించిన ప్రేమ కానీ మీరు ఎక్కడైనా కలిసి గుళ్ళలకు కానీ లేకుంటే టెంపుల్స్కి సినిమాలకి లేకుంటే పార్క్కి లేకుంటే ఇంకేదైనా టూర్ వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు చూసినటువంటి ప్రేమ వాళ్ళకి గుర్తొచ్చి మర్చిపోలేక నేను నా పర్సన్ని వదిలేసి వచ్చాను కదా. పర్సన్ అంటే ఎవరైనా అనుకోవచ్చు, వచ్చాను ఖచ్చితంగా నా పర్సనే నాకు అందరికంటే బెస్ట్ పర్సన్, మీరంతా కొంతవరకే అన్నట్లు వాళ్ళు మీ గురించి మీకు చెప్పాలని ఆలోచిస్తున్నాను. నేను ఇట్లా ఉన్నాను, ఈ పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నా నీ కిందనే అందరూ అని చెప్పి మీకు చెప్పాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారండి. ఇంకా వాళ్ళకి ఎంతమంది ఉన్నా ఇప్పుడే చెప్తున్నాను కదా, ఎంతమంది ఉన్నా మీరు వాళ్ళు ఒకటే అనేది ఇప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అయితే అయ్యిందండి. ఇంక మనకు వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది, మనం చిన్నగా చేసేద్దామండి. ఇంకోటి ఏంటంటే ఇది మీ పర్సన్ అట్ట ఒక అంటే బాధ్యతలు ఎక్కువగా ఒక బాస్ కానీ CEO కానీ లేకుంటే ఒక కంపెనీ మేనేజర్ కానీ ఉన్నట్లు ఉన్నారు, లేకుంటే అట్లా తీసుకోవచ్చు. లేకుంటే మేనేజర్ కింద వర్క్ చేయడం కానీ అలాంటివి జరుగుతున్నారు. వాళ్ళ ఆంక్షల మేరకు వాళ్ళు ఆర్డర్స్ వేస్తే మీ పర్సన్ వర్క్ చేసే సిచ్యువేషన్లో కానీ ఉండొచ్చు. అంటే అలాంటి సిచ్యువేషన్ ఇట్లా ఉంది. ఒకవేళ మేనేజర్ బాస్ CEO అట్లా అయితే కన్నా వాళ్ళకి నిలకడ లేని జీవితము ఇట్లా ఉంది, నా చేతి కింది పని వాళ్ళు కరెక్ట్గా వర్కర్స్ కరెక్ట్గా వర్క్ చేయట్లేదు, బర్డన్స్ ఎక్కువైనాయి అని చెప్పేసి అయితే చెప్పాలని అనుకుంటున్నారు. ఒకవేళ వర్కర్స్ మీ పర్సన్ అయితే వర్క్ చేసేటువంటి వ్యక్తి మీ పర్సన్ అయితే నాకు వర్క్ బర్డన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, మా మేనేజర్ కానీ మా CEO కానీ మా బాస్ కానీ నన్ను చాలా వర్క్ చేయమని ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి వర్క్ బిజీ ఎక్కువైంది అనే విషయం మీకు చెప్పాలని అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ పర్సన్స్ అయితే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా, చాలా సిన్సియర్గా నా వర్క్ ఏదో నేను చేసుకుంటున్నా, హార్డ్ వర్క్ ఎక్కువైపోయింది, నాకు తిండి ఏ టైంకి తింటున్నా ఎప్పుడు ఇంత టైం అయ్యింది అనే సంగతి పక్క వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియని పరిస్థితి ఉన్నాను నేను ఇప్పుడు.
వర్క్ బిజీలో చాలా బిజీగా ఉన్నానని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారండి మీ పర్సన్స్. ఇంకా అసలు ఈ వర్క్ బిజీ నుంచి ఎట్లా బయటపడాలి, ఇంకా వేరే ఏదైనా ఈ వర్క్ లోడ్ ఎక్కువైపోయింది లేకుంటే వేరే ఆపర్చునిటీస్ ఇంకా ఏవైనా మంచి ఉన్నాయా, CEO మేనేజర్ వాళ్ళు అయితేనేమో ఇంకా ఏవైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా అని చెప్పేసి ఆలోచిస్తూ అది కూడా మీతోటి అడగాలని చెప్పేసి అయితే చెప్పాలని అనుకుంటున్నారు. నేను ఇంకా వీటి గురించి ఆలోచిస్తున్నాను అన్నట్లు చెప్పాలని అనుకుంటున్నారు. ఇంకా మీతోటికి తొందరగా ఎప్పుడు రావాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నానని చెప్పి మీకైతే చెప్పబోతున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకైతే జస్టిస్ గో మీకు ఇది మీకు నేను న్యాయం చేయాలి తప్పకుండా. ఆ భగవంతుని దీవెనలో చల్లగా ఉండాలి. భగవంతుడు కలిపినటువంటి ఈ బంధము అంటే తల్లిదండ్రి బంధం కావచ్చు, ఇంకా ఎవరిదైనా కావచ్చండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. అంటే పర్సనే కాదు, ఇక్కడ ఈ బంధం భగవంతుడు వేసినటువంటి బంధము. మనల్ని చల్లగా చూడాలి, మీకు నేను న్యాయం చేయాలి. ఇప్పుడు తండ్రి కొడుకులు ఉంటారు అనుకోండి, మీరు ఏమనుకుంటారు, మీరు కూడా అనుకోవచ్చు వాళ్ళకి మీకు తప్పకుండా న్యాయం జరగాలి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అవును నాకు న్యాయం జరగాలి అని చెప్పేసి అయితే వాళ్ళు వీటి నుంచి, ఈ వర్క్ లోడ్ నుంచి, వీటి నుంచి నేను బయటపడాలి, నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, భగవంతుని ఆశీస్సులు చల్లగా ఉన్నాయి నాకు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇంకా ద ఎంప్రెస్ లాగా ఉండబోతున్నాను నేను మీరు కానీ అని చెప్పేసి అయితే మీతో చెప్పబోతున్నారండి. ఇగో మనకు పెద్దల ఆశీర్వాదం కూడా తప్పనిసరి ఉంది అని చెప్పబోతున్నారు. మీ దగ్గరికి అర్జెంటుగా రావాలి అని చెప్పి మీతో ఇప్పుడు చెప్పాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందో ఏమో, నేను తర్వాత తీసుకుంటాను. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి ఏంజల్స్, మీ గైడెన్స్ మా పర్సన్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంది, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటివి చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇది మీ పర్సన్ మీకు చెప్పబోతున్నారు కనుక మీ ఇద్దరి బంధం రిలేషన్కి సంబంధించిన నెంబరు 2 అండి. నెంబర్ 2 అని టైప్ చేసి ఈ రీడింగ్ మీకు ఎవరికైనా కనెక్ట్ అనిపిస్తే కొంచెం 30 or 40% కనెక్ట్ అవుతే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి రీడింగ్ తీసుకోవచ్చండి. ఇంకా 222 అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, మీరు పక్క వాళ్ళ హెల్ప్ కూడా కొంచెం తీసుకోవాల్సి ఉంటుంది, తీసుకోండి అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ అండి. అబండెన్స్ అయితే రాబోతుందంట మీకు మీ లైఫ్లోకి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకున్న గ్రోతింగ్, మీ కంపెనీస్ కానీ లేకుంటే మీరు పని చేసేది వదిలి ఇంకా మంచి వర్క్ ప్లేస్లకు కానీ మీరు వెళ్ళబోతున్నారు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల కూడా వెళ్ళబోతున్నారు. ఎవరు మంత్స్ లోపల, ఎవరు వీక్స్ లోపల వెళ్తున్నారో ఇట్స్ అప్ టు యూ, ముందుకు వెళ్ళబోతున్నారు అని చెప్పేసి అయితే అంటే విత్ ఇన్ ద నెక్స్ట్ మంత్స్ లోపల, వీక్స్ లోపలనే మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నట్లు. మీ లైఫ్లోకి రొమాన్స్ అయితే రాబోతున్నాయని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్లు ఇస్తలేరు. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ 222 అని చేయండి అండి. థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబర్స్ అందరికీ. సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు చేయబోతున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః.